పాతకాలంలో జైళ్లు ఎలా ఉండేవి? అక్కడ ఉండే ఖైదీలకు ఎటువంటి శిక్షలు విధించేవారు? ఖైదీల జీవనం ఎలా ఉంటుంది? కాలక్రమేణా జైళ్లలో చేపట్టిన సంస్కరణలు ఎటువంటివి? నేరాలకు దూరంగా ఉంచేందుకు, ఖైదీల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు జైళ్లలో ఏ శిక్షణ ఇస్తున్నారు? ఇలా జైళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సామాన్య ప్రజలు తెలుసుకునేందుకు తెలంగాణ జైళ్ల శాఖ ఫీల్ ద జైల్ అనే కాన్సెప్ట్తో జైల్ మ్యూజియంను రూపొందించింది. ఇప్పటి వరకు దేశంలో 4 ప్రాంతాల్లో జైల్ మ్యూజియంలు ఉండగా ఇవాల్టి నుంచి తెలంగాణలో 5వ మ్యూజియం అందుబాటులోకి రానుంది. జైల్ మ్యూజియంను గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేడు ప్రారంభించనున్నారు. పాతకాలంలో జైళ్లు ఎలా ఉండేవి? అక్కడ ఉండే ఖైదీలకు ఎటువంటి శిక్షలు విధించేవారు? ఖైదీల జీవనం ఎలా ఉంటుంది? కాలక్రమేణా జైళ్లలో చేపట్టిన సంస్కరణలు ఎటువంటివి? నేరాలకు దూరంగా ఉంచేందుకు, ఖైదీల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు జైళ్లలో ఏ శిక్షణ ఇస్తున్నారు? ఇలా జైళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సామాన్య ప్రజలు తెలుసుకునేందుకు తెలంగాణ జైళ్ల శాఖ ఫీల్ ద జైల్ అనే కాన్సెప్ట్తో జైల్ మ్యూజియంను రూపొందించింది. ఇప్పటి వరకు దేశంలో 4 ప్రాంతాల్లో జైల్ మ్యూజియంలు ఉండగా ఇవాల్టి నుంచి తెలంగాణలో 5వ మ్యూజియం అందుబాటులోకి రానుంది. జైల్ మ్యూజియంను గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేడు ప్రారంభించనున్నారు.